5 ఏళ్ల క్రితం మన రాష్ట్రం ఒక రకంగా ఉండేది, 5 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. అభ్యుదయ భావాలు, దాని తర్వాత 4 ఫ్రంట్ వారియర్స్ కింద చంద్రబాబు నాయుడు గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ లోకేష్ గారు దే టేకింగ్ ద స్టేట్ ఫార్వర్డ్. అండ్ ఇంత హెల్దీగా ఉన్న అట్మాస్ఫియర్లో మనం ఒకటి గుర్తుంచుకుంటే కనుక మడమ తెప్పుడు ఇంకేంటండి, మడం తెప్పుడు నడుం తిప్పుడు, మాట తప్పుడు మడం తిప్పుడు జగన్మోహన్ రెడ్డి. పోయినసారి బుడవేరు వరదలు వచ్చినప్పుడు ₹1 అనౌన్స్ చేశాడు. ఇప్పుడు దాకా మన హోమ్ మినిస్టర్ అడుగుతున్నారు ఆ ₹1 ఎక్కడ ఏ అకౌంట్లో కనపట్లేదని. వ్రాయని పనికిరాని చెల్లుబోని చెక్కులు, పనికిరాని ఆదేశాలు, పనికిరాని మాటలు వాగే నువ్వు తప్ప ఎవరు జగన్? కనీసం ₹1 ప్రామిస్ చేసి కూడా ఇవ్వలేవా? చూసే ఆంధ్రులకు వచ్చి ఇది కూడా నువ్వు చేయలేదా మాకు అని చెప్పి ఫీలింగ్ రాదా? అలాంటప్పుడు ఎందుకు ఈ కోటి ప్రగల్భాలు ఇవన్నీ మాట్లాడుతున్నావు? కొంచెమన్నా బేసిక్ సెన్స్ ఉండాలి కదా. ఉన్న 11 స్థానాలు కూడా పోగొట్టుకుందామన్నా ఇలాంటి అబ్యూజివ్ చెత్త మూవ్స్ చేసి ఆంధ్ర రాష్ట్ర జనాలకి ఎవడన్నా ఒక సహాయ నిర్మాణం కింద ₹1 ఇచ్చాం అనుకున్నారు అనుకోండి, ఇవ్వాలిగా. పవన్ కళ్యాణ్ మొన్న వెళ్ళారు ఎన్టీఆర్ గారి సభకి, 50 లక్షలు స్పాట్లో ప్రసంగించారు, ఇచ్చేస్తా నేను విరాళం కింద అని. ఇట్స్ అ గ్రేట్ మూవ్ అనుకున్నారు అందరూ. ఇట్స్ అ గ్రేట్ మూవ్. అదే ఎమోషనల్ లీడర్కి ఉన్న క్వాలిటీస్. నువ్వేం లీడర్వి? ఏ క్యాడర్లో వేసుకోవాలి నిన్ను? మమ్మల్ని నొక్కి ఏడిపించడం తప్ప నీకేమొచ్చు? దిస్ నథింగ్ మోర్ దెన్ దట్.